మరో వాదన వినబడతా ఉంది. ఇటు జాగృతి ద్వారా తను చేస్తూ ఉంది. బీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు కల్వకుంట్ల కవిత కన్నా కూడా వాదనలు వస్తూ ఉంది. ఏం చెప్తారు? తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిందంటే సామాజిక కోణంలో సామాజికంగా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులకు ఇలా అంబేద్కర్ కోసం దీక్ష చేసింది. ఆ రోజు ఏ పార్టీ మద్దతు ఇవ్వలే. అంబేద్కర్ విగ్రహాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరుకున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు. ఇది కూడా సామాజిక కోణంకి సంబంధించినటువంటి అంశం. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీకి మధ్యలో ఉన్నటువంటి అంశాన్ని వాళ్ళు ఇంకో రాజకీయంగా కోణంగా చూస్తూ ఉన్నారు. కానీ ఈ అంశాన్ని మొట్టమొదట ఎత్తుకున్నటువంటి వ్యక్తిగా సమాజంలో 50% మంది ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో జాగృతే సామాజికంగా సాహిత్యంగా సాంప్రదాయకంగా అనగబడినటువంటి వ్యక్తులకు బయటకు తీసుకురావడం కోసమే ఈ జాగృతి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కోణంలో ఇలా కవితక్క గారు ఉద్యమిస్తూ ఉన్నారు. ఈ 72 గంటల దీక్ష లోపు ఈ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటుంది.